హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా. దీని అంతటి కారణం ఇందిరమ్మ ఇల్లు వచ్చింది అనుకుంటున్నారు కదా, అది కాదు, అంతకు మించిన రెట్టింపు ఆనందం అన్నమాట. అంతకంటే రెట్టింపు ఆనందం ఏముంటుందా అని ఆలోచిస్తున్నారా? ఎస్, నా ఛానల్ మానిటైజ్ అయింది. అదే మన ఛానల్ మానిటైజ్ అయింది. దీని అంతటి కారణం కూడా వీడియో చూస్తున్న మీరే, చూస్తున్న ప్రతి ఒక్కరు. ఎస్, మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే కాదు, నా వీడియోను చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు కూడా. ఎస్, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. సో అసలు ఈ సక్సెస్ ఎలా వచ్చిందంటే, నేను నాకు ఇల్లు రాలేదు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి నా బాధ ఎలా ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక సోషల్ మీడియాలో అప్లోడ్ చేసినాను అనమాట. అదే యూట్యూబ్లో వీడియో, ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి. ఆ ఒక్క వీడియోతోటి సక్సెస్ వచ్చిందనమాట. అది కూడా మీరు చూడడం వల్ల, మీరు లైక్ చేయడం వల్ల, మీరు నన్ను ఫాలో అవ్వడం వల్ల. ఈ క్రెడిట్ అంతా మీదే, ఖచ్చితంగా 100% మీదే. మీరు లేకుంటే నేను లేను. సో మీ అందరికీ తల వంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఇలాగే మీ సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పి మనసారా కోరుకుంటున్నా, నమ్ముతున్నా. ఈ ట్రస్ట్ మీదనే, ఈ నమ్మకం మీదనే ఇంకా నేను ముందటికి మంచి మంచి వీడియోలతో వెళ్తా. మీకు కావాల్సిన వీడియోలు ఏంటో కామెంట్ చేయండి. అంటే ఇందిరమ్మ ఇల్లు అంటే టాపిక్ కాదు, ఎవరికి ఏ వీడియో కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాంటి వాటి కోసం వీడియో చేయడానికి 100% నా ప్రయత్నం నేను చేస్తా. మీరు చేయాల్సింది ఏంటంటే, నేను పెట్టే వీడియోలకి ఒక లైక్ చేయండి, కామెంట్ చేయరి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను హైప్ చేయండి. హైప్ అంటే కామెంట్ సెక్షన్లో కొత్తగా వచ్చిందనమాట. మీరు వీడియోను లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ సెక్షన్లో హైప్ అని వస్తుంది చూడండి. ఈ హైప్ను క్లిక్ చేయాలి. నెక్స్ట్ స్క్రోల్ చేసి హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత బ్యాక్ వెళ్ళి కామెంట్ చేయండి. ఈ వీడియోను హైప్ చేయడం వల్ల ఏమవుతుందంటే, వీడియో లీడర్ బోర్డులో ముందుండడానికి ఎన్ని పాయింట్లు వస్తే, ఎన్ని ఎక్కువ పాయింట్లు వస్తే అంత ముందుంటుంది అన్నమాట వీడియో, అంటే యూట్యూబ్ లీడర్ బోర్డులో. సో మన ఛానల్ ఇంకా ముందుకు ఎదగాలంటే ప్రతి ఒక్కరు, చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయరి, షేర్ చేయరి, అలాగే హైప్ చేయరి. ఇంకో విషయం ఏంటంటే, ఇందిరమ్మ ఇల్లు కోసం నేను ఇల్లు కూలగొట్టుకున్నా కదా, ఆ ప్లేస్లో నేను ఒక కొత్తగా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకుంటున్నా. అదేంటో మీరు చూడాలనుకుంటే ఎప్పటికప్పుడు నా వీడియోలు చూస్తూ ఉండండి, నా ఛానల్ను విజిట్ చేస్తూ ఉండండి. మీరు చూసి ఆశ్చర్యపోవడం మాత్రం పక్క, అంత వింతగా ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా నేను కన్స్ట్రక్ట్ చేస్తా, మీరు చూడండి. ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేస్తా. మీరు కూడా ఛానల్ పెట్టుకోర్రి, 100% సపోర్ట్ మీకు ఉంటుంది. ఛానల్లో ఎలా సక్సెస్ అవ్వాలనేది కూడా నేను ప్రతి ఒక్కరికి నేర్పిస్తా దగ్గరుండి. అలాగే మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలి. మన ఫ్యామిలీ మెంబర్స్ ఒక 1 lakh వరకు పెరగాలని నేను కోరుకుంటున్నా. అది నా వల్ల కాదు, కేవలం మీ వల్లనే అవుతుంది. అది వీడియో లైక్ చేయడం వల్ల, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల జరుగుతుంది. ఈ క్రెడిట్ అంతా నాది అనుకున్నారు, నాది ఏం లేదు. అలా కేవలం ఈ వీడియో చూస్తున్న మీదే. మీరు లేకుంటే అసలు నేను లేనన్నమాట. నా బాధను ఎలా చెప్పుకోవాలో అర్థం కాక సోషల్ మీడియాలో పెట్టుకున్నా, యూట్యూబ్లో. దానివల్ల ఆ వీడియో వైరల్ అయింది. ఆ ఒక్క వీడియో తోటి నేను యూట్యూబ్ మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నా. ఇలాగే మీరు కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా మనసారా. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తా. మీరు ఛానల్ పెట్టుకుంటే నేను సపోర్ట్ చేస్తా. అది కూడా వర్క్ మానేసి కాదు, ఒక పార్ట్ టైం జాబ్ లెక్క తీసుకోలేదు. మీరు చేసే వర్కే పెట్టండి అంతే. సపరేట్గా మీరు దీనికోసం ఏమో చేయాల్సిన అవసరం లేదు. మీరు రోజు డైలీ చేస్తున్న వర్క్ ఏంటో ఆ వర్కే వీడియో తీసి పెట్టండి. ఖచ్చితంగా డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. దానికోసం సంబంధించిన టిప్స్ అయినా ఏవైనా నేను ఇస్తూ ఉంటా. నాకు టచ్లో ఉండండి, కామెంట్ చేయండి డౌట్స్ ఉంటే. మళ్ళీ ఒకసారి చెప్తున్నా గైస్, అసలు ఈ సంతోషం మామూలు లేదన్నమాట. నాకు శుక్రవారం రోజు నా ఛానల్ మానిటైజ్ అయింది. నాకు అసలు ఆతృత ఆగలేదు అస్సలు. ఎప్పుడు షేర్ చేసుకుందామా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా నాన్న, అమ్మ, వీళ్ళు కాదు, మన సబ్స్క్రైబర్సే మన ఫ్యామిలీ మెంబర్స్. మీరు చూస్తున్న మీరే మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో ఎంత ఉబలాటంగా ఉండేదంటే అసలు నిద్ర కూడా పట్టలేదు ఈ 2 రోజులు మీతో షేర్ చేసుకునే వరకు. ఫైనల్లీ ఈ సంతోషకరమైన విషయాన్ని మీతో షేర్ చేసుకున్నా. ఇంతసేపు ఓపికగా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్. సో ఇంతే గైస్, జై హింద్. ఈ సమయంలో వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట. జస్ట్ నౌ నా వీడియో ఇట్లా కంప్లీట్ చేసినో లేదో వర్షం స్టార్ట్ అయింది. ఈ హ్యాపీ మూమెంట్ అక్కడ ఆ గాడు కూడా విన్నట్టున్నాడు. సో రైతులందరి కోసం ఈ వర్షాన్ని కురిపిస్తాను అనుకుంటున్నా. అంటే ఈ హ్యాపీ సంతోషమైన సందర్భంగా అని నేను అనుకుంటున్నా. మీరేమంటున్నారో కామెంట్ చేయండి.